హాయ్ హలో వెల్కమ్ టు రుచి చూడు కార్యక్రమం. మరి ఈరోజు మన రుచి చూడు కార్యక్రమం వచ్చేసింది పరిమి లక్ష్మి గారి ఇంటికి. పరిమి లక్ష్మి గారు అంటేనే స్పెషాలిటీ నో ఆయిల్ నో బాయిల్ వంటకాలు. సో నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా ఈరోజు మనకి ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు మన వనిత టీవీ ప్రేక్షకుల కోసం హెల్దీ అండ్ టేస్టీ ఐటమ్ ఏం చేసి చూపించబోతున్నారు? చాలా చాలా హెల్దీ స్ప్రౌట్స్ డిలైట్. స్ప్రౌట్స్ డిలైట్. స్ప్రౌట్స్తో డిలైటా? డిఫరెంట్గా ఉంది. చిన్నపిల్లలు కూడా తినేస్తారు ఇది. అవునా? స్ప్రౌట్స్ ఏం స్ప్రౌట్స్? మెంతులు స్ప్రౌట్స్. మెంతులు చేదు ఉంటాయి కదా. మెంతులు స్ప్రౌట్స్ అయ్యాక చేదు ఉండవు. ఓకే, మెంతులు స్ప్రౌట్స్ చేసి దాంతో డిలైట్ అంట. ఓకే, చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు. మెంతులు 1 కప్పు, బెల్లం పౌడరు 4 స్పూన్లు, ఓకే, క్యారెట్ 2 స్పూన్లు, కొబ్బరి తురుము 3 స్పూన్లు, ఓకే, తర్వాత జీడిపప్పు మిక్స్ పౌడర్, అది ఇలాచీ పౌడర్, తర్వాత పంకిన్ సీడ్స్, తర్వాత ఇవన్నీ కూడా గార్నిషింగ్కి. ఓకే, ఫ్రూట్స్ అండ్ నట్స్. ఓకే, స్ప్రౌట్స్ మంచిగా అంటే మెంతులు తీసుకొని స్ప్రౌట్స్ చేశారు. మెంతులు అంట స్ప్రౌట్స్ అయ్యాక చేదు ఉండదంట. సో మనం మెంతి వాటర్ తాగినా మనకు చేదు ఫీలింగ్ వచ్చి దాంట్లో లెమన్ కలుపుకొని తాగుతాం కదా. మెంతులు అంటేనే చేదు అని ఫీల్ అవుతుంటాం, కొంచెం కొంచెం యూజ్ చేస్తుంటాం కదా. అలా కాకుండా స్ప్రౌట్స్ చేశారు. స్ప్రౌట్స్ చేస్తే మరి చేదు ఉండదంట. సో చూద్దాం. మెంతులతో స్వీట్ చాలా వింతగా ఉంది వినడానికి, కొత్తగా కూడా ఉంది. సో మెంతులు, అలాగే బెల్లం పౌడర్, మంచిగా క్యారెట్ తురిమిన పౌడర్, కొబ్బరి పౌడర్, ఇలాచీ పౌడర్, మళ్ళీ ఇంకా కొబ్బరి అదే గ్రేట్ చేశారు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇంకా నట్స్, జీడిపప్పు, ఆల్మండ్స్, అదంతా మంచిగా మొత్తం మరీ మెత్తగా పౌడర్ చేయకుండా ఇలా కొంచెం క్రంచీగా ఉండేలాగా చేశారనమాట. సో అది పంకిన్ సీడ్స్, ఇలాచీ పౌడర్. స్వీట్ అంటే ఇలాచీ పౌడర్ వేసి మంచి స్వీట్నెస్ వస్తుంది. సో ఇలాచీ పౌడర్. ఇంకా మరి ఎలా చేస్తారో చూద్దాం మేడం. ఎలా చేస్తారు మేడం స్వీట్? వెళ్ళిపోదాం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ స్ప్రౌట్స్ తీసుకోవాలి. తర్వాత క్యారెట్, తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి వాడాలా? పచ్చి కొబ్బరి వాడాలి. ఓకే, పచ్చి కొబ్బరి, అలాగే మెంతులు, స్ప్రౌట్స్ చేసిన మెంతులు అండ్ క్యారెట్ మొత్తం మంచిగా మిక్స్ చేస్తున్నారు. ఒక్కొక్కటి వేస్తూ అలా మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు నట్స్ పౌడర్. ఓకే, నట్స్ కొంచెం క్రిస్పీగా తగలడం కోసమని అలా కచ్చా పచ్చాగా గ్రేట్ చేశారు. ఇలాచీ పౌడర్. ఇది మనం అంటే పక్కాగా ఇంతే అని మెజర్ చేసుకొని పెట్టుకోవాలా, లేకపోతే మనకు తగినంత వేసుకోవచ్చు? ఫ్లేవర్ కోసం వేసుకోవడం. ఓకే, మన టేస్ట్కి తగ్గంత వేసుకోవచ్చు, నచ్చినంత. తర్వాత పంకిన్ సీడ్స్. మేడం చాలా ఐటమ్స్లో చాలా వరకు పంకిన్ సీడ్స్ వాడుతున్నారు. పంకిన్ సీడ్స్ చాలా మంచివి, హెల్త్కి మంచిది, అలాగే హెయిర్కి చాలా మంచిది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది కదా మేడం. బెల్లం పౌడర్, అన్నీ హెల్దీ వేశారు. స్వీట్స్ అంటేనే మనం అన్హెల్దీ అని ఫీల్ అవుతాం, ఎందుకంటే అన్నిట్లో దాంట్లో మొత్తం ఫ్యాట్వి కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని. కానీ చాలా మంచివి ఈ గ్రేప్స్, యూరిక్ యాసిడ్ని తగ్గిస్తాయి ఒంట్లో. ఓకే, బ్లాక్ గ్రేప్స్. మేడం మాత్రం అన్నీ హెల్దీగానే యూజ్ చేస్తున్నారు. స్వీట్ బ్లాక్ గ్రేప్స్ మంచిదంట హెల్త్కి. బ్లాక్ గ్రేప్స్ అవును చాలా మంచిది, అండ్ డ్రైడ్ బ్లాక్ గ్రేప్స్ ఇంకా మంచిది. అదే డ్రైడ్ బ్లాక్ గ్రేప్స్ యూరిక్ యాసిడ్ని తగ్గిస్తాయి. ఓకే, యూరిక్ యాసిడ్ వల్లనే మనకు మోకాళ్ళ నొప్పులు అవి వస్తాయి. బాడీలో యూరిక్ యాసిడ్ మోతాదు ఎక్కువ పోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అన్నమాట. ఓకే మేడం, మీరు నార్మల్గా మీరు లెక్చరర్ కదా, పేటెంట్ మీద చేస్తామన్నారు కదా, అసలు ఈ పేటెంట్ అనేది ఎలా తీసుకోవచ్చు అంటే ఎలా వస్తుంది? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, మెయిన్ పేటెంట్ అంటే 3 థింగ్స్ ఉంటాయి. నోవెల్టీ, అండ్ దెన్ ఇన్నోవేటివ్నెస్ ఉండాలి, దాంట్లో కొత్తదనం ఉండాలి, న్యూగా ఉండాలి, ఓకే, అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఉండాలి. దానికి ఓకే, ఈ 3 థింగ్స్ ఉంటేనే మనం పేటెంట్ తీసుకోగలం.
ఓకే, మామూలుగా దేనికి ఉంటుంది పెయింటెంట్ అనేది? అంటే ఎక్కువ మెడిసినల్ వాల్యూస్కి ఉంటాయి, లేకపోతే కంప్యూటర్స్ ఉన్నాయి, చిన్న కంప్యూటర్స్ నుంచి పెద్ద కంప్యూటర్స్ వచ్చినాయి, అలాగే మొబైల్స్ కూడా కొత్త కొత్త రకాలు వస్తాయి, అట్లా న్యూ టెక్నాలజీ. న్యూగా ఏదైనా ఇన్వైట్ చేస్తే దానికి మనం పెయింటెంట్ రైస్ తీసుకోవచ్చు. అయిపోయింది, మీరు టేస్ట్ చేయొచ్చు. కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. వావ్, సూపర్, అసలు చాలా తొందరగా అయిపోయింది. దీంట్లో మనకి ఎక్కువ టైం పట్టేదల్లా ఆ మెంతులు నానబెట్టడం, మెంతుల స్ప్రౌట్స్ అవ్వడం. దీనికి మాత్రం కొంచెం మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా చేసుకోవచ్చు. ఒక 2 days ముందు మెంతులు నానబెట్టుకొని ఆ నెక్స్ట్ డే మెంతి వాటర్ తీసేసి వాటిని స్ప్రౌట్స్ చేసుకుంటే మామూలు రెగ్యులర్ స్ప్రౌట్స్ ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత ఇది ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ మెంతులు తింటే మంచిది కదా, స్ప్రౌట్స్ చేసుకొని తినడానికి ట్రై చేసి ఇఫ్ ఇన్ కేస్ అదే వర్కౌట్ కాలేదనుకో హ్యాపీగా స్వీట్ చేసుకొని తినండి, మంచిగా తినేయచ్చు. మేథీ స్ప్రౌట్స్ రెడీ. మేథీ స్ప్రౌట్స్ డిలైట్ స్వీట్ రెడీ అయిపోయింది. చూడ్డానికైతే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ మేడం అన్నట్టుగా చేదైతే ఉండదేమో అని అనిపిస్తుంది. సో ఇది టేస్ట్ చేసే ముందు ఇంకొక ఐటెం కూడా చేస్తారంట మేడం, అదేంటో తెలుసుకొని అది కూడా అయ్యాక ఇది రెండు కలిపి తిందాం. ఓకే మేడం, మరి మేథీ స్ప్రౌట్స్ డిలైట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇంకా చాకో డంప్లింగ్స్. చాకో డంప్లింగ్స్. ఓకే మేడం, చాకో డంప్లింగ్స్ చేస్తా అన్నారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అటుకుల పొడి. అటుకుల పొడి, ఓకే. తర్వాత నట్ పౌడర్, నట్స్, ఆల్మండ్స్, కాజు అండ్ హ్యాజిల్నట్, అండ్ కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి పాలు, బెల్లం పౌడర్, ఇలాచీ పౌడర్, కోకో పౌడర్, తర్వాత గుమ్మడి గింజలు. ఓకే మేడం, వీటన్నిటిని యూజ్ చేసి ఇప్పుడు మీరు చాకో డంప్లింగ్స్ చేస్తారు. ఎలా చేస్తారు? ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో కొబ్బరి పాలు వేయాలి. ఓకే, మామూలుగా మీరు ఏది యూజ్ చేసినా అంటే ఏ ఐటమ్ చేసినా కూడా కొబ్బరి అనేది కామన్. కొబ్బరి ఎక్కువ ఇంట్లో ఇంకా రెగ్యులర్గా కొబ్బరి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బెల్లం పౌడర్ 4 స్పూన్లు వేయాలి. ఓకే, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి పాలు, కొబ్బరి పాలు? 1 కప్పు. 1 కప్పు, ఓకే. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ని బాగా కరగబెట్టాలి, కరగాలన్నమాట బెల్లం. కొబ్బరి పాలల్లో బెల్లం కరగాలి. మామూలుగా మనకి హీట్ చేస్తే కొంచెం తొందరగా కరిగిపోతుంది, కానీ ఇలా అయితే కొంచెం టైం పట్టిద్ది కదా. సో మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేద్దాం. పచ్చి కొబ్బరి దీనికి క్వాంటిటీ ఏం అవసరం లేదా? ఒక 2 స్పూన్లు. ఒక 2 స్పూన్స్. ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి. అండ్ దెన్ పంప్కిన్ సీడ్స్ వేస్తున్నాం. ఓకే, తర్వాత కోకో పౌడర్. అది 2 స్పూన్లు. కోకో పౌడర్ 2 స్పూన్స్. కోకో పౌడర్ మామూలుగా చేదు ఉంటుంది కదా, సో ఎక్కువ ఒకవేళ మిస్ అయ్యి ఎక్కువ వేస్తే చేదు అయిపోతుందా? మనకి కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అటుకుల పొడి ఉంటుంది, అందుకని ఏం చేదు రాదు. ఓకే. ఇది హెల్దీ అయినా కోకో పౌడర్? మరి మామూలుగా చాక్లెట్స్ దాంట్లో స్వీట్ ఉండదు, అన్స్వీటెండ్ కోకో పౌడర్ అది. ఓకే, కోకో పౌడర్ అన్స్వీటెండ్. ఇప్పుడు పోహా పౌడర్ వేద్దాం. ఒక 6 స్పూన్స్. 6, 3, 4, 5, 6. అది ఎంత లూజ్గా పెట్టినా అది దాంట్లోకి వెళ్ళేసరికి థిక్ అయిపోతుంది. ఓకే, ఇలా పెట్టినా సరే మనం అది థిక్గా అయిపోద్ది 10-15 మినిట్స్కి. కొబ్బరి పాలు ఉంటాయి కదా, డ్రై అయిపోతుంది అన్నమాట. ఈ నట్స్ పౌడర్ కూడా వేస్తాం, ఒక 3 స్పూన్స్ నట్స్ పౌడర్. ఓకే, చూసావా, అంతా ఒక కేక్ మిశ్రమంలాగా తయారవుతుంది. కేక్ మిక్స్ లాగా. మైదా యూస్ చేయకుండా అటుకుల పొడి, అలాగే నట్స్ పౌడర్, బెల్లం పౌడర్, కోకోనట్ మిల్క్ ఇది యూస్ చేశారు. సేమ్ కేక్ మిక్స్ లాగే కనిపిస్తుంది చూడండి. వీటిని దీంట్లో పెట్టారు. పొంగనాలు చేసుకుంటాం కదా మనం, పొంగనాల ప్యాన్ని మేడం ఇలా వాడుతున్నారు అనమాట చాక్లెట్ డంప్లింగ్స్ చేయడానికి. క్యూట్. ముందు స్ప్రింక్లర్స్ వేసుకొని
దాని మీద వేస్తే ఇంకా మంచిగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. టాప్ ఉంటాయి కదా. ఓకే, అలా వేస్తే మంచిగా కలర్ఫుల్ కనిపిస్తాయి. పిల్లలకి మనం ఈజీగా హ్యాపీగా పెట్టవచ్చు. మనం ఇలా నో బాయిల్ నో ఆయిల్ ఇట్లాంటివి చెప్పకుండా మంచిగా నీకోసం నేను కేక్ తయారు చేశాను, చాక్లెట్ తయారు చేశాను అని చెప్పి కూడా పెట్టచ్చు. మేడం మీకు మెడల్స్ వచ్చాయి కదా? అవునమ్మా. ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి మెడల్స్? నియర్లీ ఒక 30 మెడల్స్ ఉన్నాయి. 30 మెడల్స్ ఓన్లీ మీ ఒక్కరికి? నాకు ఒక్కదానికి. సార్కి 50-60 ఉంటాయి. అమ్మో, ఇద్దరు మీ ఇంట్లోనే మీ ఇద్దరికి కాంపిటీషన్ అంటే నేను హైదరాబాద్లో అయ్యే వాటికి ఎక్కువ వెళ్తాను సార్. అట్లా నాకు ఇక్కడే ఉంటాను కదా, బైండింగ్ మై జాబ్ అండ్ ఆల్. సో ఎక్కడికి వెళ్ళలేను నేను. ఓకే. సార్ అంటే బెంగళూరు, ఇంకా ఢిల్లీ, కలకత్తా అన్నీ వెళ్తారు. ఫస్ట్ మ్యారథాన్ ఎన్ని కిలోమీటర్స్ చేశాను? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్. ఫైనల్గా లాస్ట్లో వచ్చింది హైయెస్ట్ 10 కిలోమీటర్స్. హైయెస్ట్ 10 కిలోమీటర్స్. ఓకే సార్. మరి సార్ 42. సార్ 42. ఓకే, 42 అసలు ఒకే ఇయర్లో బెంగళూరులో 10 చేయాలి. బెంగళూరులో 10, తర్వాత ఢిల్లీలో 21, కలకత్తాలో 25 కిలోమీటర్స్ చేశాక ఫైనల్ బాంబే. దాన్ని ప్రోకామ్ మెడల్ అని ఇస్తారు. ఓకే. అలా ఒకే ఇయర్లో ఇన్ని ఏరియాస్లో పరిగెత్తి తెచ్చుకున్నారు అన్నమాట. అది ఓకే. మ్యారథాన్, ఇంకా మీరు లెక్చరర్, మళ్ళీ ఇంకా యోగా గురించి కూడా విన్నాను. యోగాలో స్పెషాలిటీస్ తెలుసు అని చెప్పారు కదా. ప్రాణాయామం, 9 రకాల ప్రాణాయామాలు. ఓకే. తర్వాత ఏ డిసీజ్కి ఏం చేయాలి అని. ఇప్పుడు మన వజ్రాసనం ఉంది, అది దాంట్లో కూర్చొని ఒక 15 టైమ్స్ అనులోమ విలోమ ప్రాణాయామం చేసామంటే ఆ వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఆ కాఫ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ అంటారు. ఓకే. సో మనకి బీపీ అన్నది కంట్రోల్లో ఉంటుంది అట్లా వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం చేయడం. ఓకే. ఇలా ఒక్కో ఆసనంకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఓకే. ఇవన్నీ తెలుసా మీకు? అన్నీ తెలుసు. దీని మీద కూడా స్టడీ చేశారా మీరు? ఓకే. అంటే ఇందులో యోగాలో కూడా డిగ్రీ అలా ఉంటుంది కదా? యోగాలో కూడా డిగ్రీ రాయాలని నేను బుక్స్ అన్నీ చదివాను. బట్ నేను ఒక ప్లేస్లో ఉండేదాన్ని కాదు అప్పుడు, అందుకని నాకు పాసిబిలిటీ అవ్వలే కానీ మీరు నేర్చుకున్నారు? అన్నీ నేర్చుకున్నాను. అంటే 20 yearsగా యోగా చేస్తున్నాను కదా, సో ఇట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. యోగా నేర్చుకున్నారు, ఇంకేం చదవకపోయినా అంటే రాయకపోయినా కూడా చదవడం అయితే చదవాలి, ఎగ్జామ్ రాయకపోయినా కూడా. సో మీకు అన్ని డిసీజెస్ గురించి, ఏ డిసీజ్కి ఏ యోగా చేస్తే బెటర్ ఇలా తెలుసు అనుకుంటున్నాను? తెలుసు, అన్ని తెలుసు. మామూలుగా రెగ్యులర్ బేసిస్లో లేడీస్కి ఎక్కువ వచ్చే ప్రాబ్లం థైరాయిడ్, పీసీఓడి. థైరాయిడ్కి ఉజ్జయ ప్రాణాయామం చేస్తారు. అదొకటి. ఉష్ట్రాసనం, ఏదన్నా తల పైకెత్తి మెడ పైకెత్తి చేసేది, అది చాలా మంచిది. ఓకే. థైరాయిడ్కి. ఓకే. థైరాయిడ్కి అలా ఉన్నవి చేయాలి, మెడ పైకెత్తి ఉండే ఆసనాలు. మత్స్యాసనం ఒకటి, అంటే ఇలా పడుకొని ఇట్లా తల అట్లా పెట్టాలి వెనక్కి, అట్లాంటిది మత్స్యాసనం చెయ్యాలి. ఓకే. అండ్ ఇప్పుడు రెగ్యులర్ బేసిస్లో చాలా మందికి, చిన్న పిల్లలకి, చిన్న ఏజ్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఇట్లా వస్తున్నాయి కదా, ఇలాంటివి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవడానికి ఇంకా ఎలాంటి ఆసనం చేస్తే మంచిది? సూర్య నమస్కారం అన్నది బెస్ట్ చిన్నపిల్లలకి అవుతాయి. ఓకే. సూర్య నమస్కారాలు ఎన్ని చేయాలి రోజులో? ఒక 5 చేయొచ్చు చిన్నపిల్లలు. ఓకే. 5 టు ఎంతవరకు చేయొచ్చు? 5 to 10 వరకు చేయొచ్చు. మీకు తెలిసిన వాటిల్లో ఏ ఆసనం చేస్తే ఏ డిసీజ్కి మంచిది అనేది ఒకసారి చెప్తారా? చాలా మందికి ఇప్పుడు స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇది భుజంగాసనం వేయాలి, సలభాసనం, అవన్నీ చాలా మంచి. ప్రాబ్లమ్స్ ఎక్కువగా జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కూర్చొని వస్తుంది. సో నార్మల్ గా రెగ్యులర్ ఎవరైనా చేయొచ్చు. ఇంకా అది ఇప్పుడు యోగాలో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా అవే చేయిస్తాడు. ఆ భుజంగాసనం, సలభాసనం అలాంటివే చేయిస్తాడు. ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చాక మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే అవే చేపిస్తారు. ప్రాబ్లం రాకముందే చేయడం మంచిదని చెప్తున్నారు మేడం. సో ఇంకా షుగర్ పేషెంట్స్ ఉంటారు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు. మండూకాసనం అంటారు, అంటే కూర్చొని ఇట్లా కడుపులోకి ఇలా ఫిస్ట్ పెట్టుకొని ఇలా నొక్కుకొని కూర్చోవడం. అది 2 types ఉంటుంది మండూకాసనం. వజ్రాసనంలో కూర్చొని చేయాలి. చేయలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని ఇలా కడుపులోకి ఇట్లా ఇట్లా బొడ్డు పక్కన ఇట్లా లోపలికంటూ నొక్కాలి, నొక్కి ముందుకు వంగాలి. దానివల్ల ఇన్సులిన్ ఇది యాక్టివేట్ అవుద్ది అంటారు. షుగర్ పేషెంట్స్కి అది బెస్ట్ ఆసనం. తర్వాత వక్రాసనం అని ఉంటుంది.
అది కూడా మా ఫ్రెండ్కి నేను అది చెప్పాను, తను ఫోటో తీసి మరి ఇచ్చానమాట, మర్చిపోతుందని. తను అలా చేసి 1 monthలో తన షుగర్ని కంట్రోల్ చేసుకుంది వక్రాసనం వేసి. ఓకే. సో మీరు రెగ్యులర్గా యోగా చేస్తుంటారా ఇంట్లో? రెగ్యులర్. నాకు సమాధానం చెప్పలేదు. హ్యాపీ బర్త్డేలో ఎన్ని లెటర్స్ ఉంటాయి? హ్యాపీ బర్త్డే కౌంట్ చేస్తే HAPPYBARTHATHDAY 11 13 ఉంటాయి. కౌంట్ పోయింది. 13. అందుకని ప్రతిరోజు 13 times సూర్య నమస్కారాలు చేస్తే ఎన్ని హ్యాపీ బర్త్డేలన్నా చేసుకోవచ్చు. ఓకే. హ్యాపీ బర్త్డేలో ఎన్ని లెటర్స్ ఉంటాయో అన్ని సూర్య నమస్కారాలు చేయాలి అంట. రోజు చేస్తే మనం ఎన్నైనా హ్యాపీ బర్త్డేస్ చేసుకోవచ్చు అంట. సో అన్ని రోగాలకి మంచిది, అంతేనా మేడం? అంతే. ఎవరైనా చేయకూడదు అని ఇట్లా ఉందా సూర్య నమస్కారాలు? అంటే చేయగలిగిన వాళ్ళందరూ చేయొచ్చు. చేయగలిగిన వాళ్ళందరూ చేయొచ్చు. అంటే వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది చేయకూడదు అలా చెప్తుంటారు కదా. యోగా కూడా కొంచెం నిపుణుల పర్యవేక్షణని చేయాలి అని చెప్పి, ఇలాంటివి మనం వర్తిస్తాయి వీటికి? అట్లా ఏం లేదు, ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి అంతే. ఎక్కువ ఓపిక లేకపోతే 5 చేసన్నా ఓకే ఉండొచ్చు. మన ఓపికను బట్టి చేస్తే మంచిది. అండ్ ప్రాణాయామం చేస్తే అన్ని రోగాలకి మంచిది అని చెప్తున్నారు మేడం. ఉజ్జాయి ప్రాణాయామం చాలా మంచిది. ఓకే. ప్రాణాయామం, ఉజ్జాయి ప్రాణాయామం అంటే ఎన్ని రకాలు అన్నారు? 9 రకాలు. 9 రకాలు. ఓకే. ఒక్కో రకం ఒక్కొక్క హెల్త్ డిసీజ్కి మంచిది అంటారా? అనులోమ్ అంతా బీపీకి, హార్ట్, కొలెస్ట్రాల్కి. తర్వాత కపాల్భాతి అంటారు, పొట్టని కదిల్చేది, అది షుగర్కి, కొలెస్ట్రాల్కి అన్నిటికీ మంచిది. అది డైజెస్టివ్ ఆర్గన్స్కి. అగ్నిసార్ అంటారు, అంటే పొట్టనే మట్టుకే ఉంచి, మీరు రామ్దేవ్ది చూసుంటారు కదా టీవీలో, అది అట్లా లోపలికి బయటికి చేయడం, అది అగ్నిసార్ అంటారు. అది కూడా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చేస్తుంది. ఓకే. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ ఎక్కువ, లేకపోతే టెన్షన్ ఇలాంటివి ఉంటాయి కదా, లేకపోతే డిప్రెషన్, వీళ్ళకి ఏది మంచిది కొంచెం కామ్ అవ్వడానికి? సూర్యనాడి, చంద్రనాడి అంటారు, అంటే లెఫ్ట్ సైడ్ బ్రీతింగ్. ఓకే. అది మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక 10 times చేసి చూడండి. ఇట్లా లెఫ్ట్ ముక్కు నాస్ట్రిల్తో తీసుకొని రైట్ నాస్ట్రిల్తో వదలడం. ఓకే. అట్లా ఓ 10 times చేయండి, మైండ్ కామ్ అయిపోతుంది. రైట్తో రిలీజ్ చేయాలి. 10 times, 10 to 15 times చేయండి. అదే ఇండైజెషన్, బ్లోటింగ్ ఉందనుకోండి, రైట్తో తీసుకొని లెఫ్ట్తో వదలాలి. ఎందుకంటే ఇది సూర్యనాడి, ఇటు పక్కది చంద్రనాడి. ఓకే. చాలా మంచి విషయాలు చెప్పారు. యోగాలో కూడా ఇన్ని ఉన్నాయి. ఆసనాలు చేస్తే మంచిది అని తెలుసుకొని ఒక్కో ఆసనంకి ఒక్కో ఆసనం చేయడం వల్ల ఒక్కో డిసీజ్ క్యూర్ అవుతుంది అంట. మనం మొత్తం టోటల్ క్యూర్ చేయకపోయినా కంట్రోల్ అయితే చేయొచ్చు కదా మేడం? టోటల్ క్యూర్ అనేది అవుతుందా? అవుతుంది. ఏదన్నా ఒక ఆయుర్వేద మందైనా, ఒక యోగా అన్నా, అది మినిమం 9 months మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే. ఓకే. మినిమం 9 months ఆయుర్వేదంకి సంబంధించింది ఏది చేయాలన్నా మినిమం 9 months చేస్తే మన బాడీలో చేంజెస్ వస్తాయి. సో ఏదో ఒక రోజు 2 రోజులు చేసి వదిలేయకుండా అలా కంటిన్యూగా కాన్స్టాంట్గా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు మేడం. లైక్ మేడం ఎలా అయితే ఇంత హెల్దీగా 2 years నుంచి మేడం మీరు ఈ హెల్దీ ఇవన్నీ ఆల్మోస్ట్ 2 years నుంచి 2 years నుంచి అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంత ఎక్స్పర్ట్ అయ్యారు. అండ్ ఇంట్లో మేడం అయితే మొత్తానికి గ్యాస్ వాడడం మానేసి హ్యాపీ ఇదే తింటున్నారంట. అండ్ టేస్ట్ కూడా బాగుంది, అంటే అలవాటు అయిపోయింది కదా మేడంకి, చేయడం అలవాటు అయిపోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. అయిపోయిందా మేడం చాక్లెట్ డంప్లింగ్? అయిపోయింది. హెల్దీ చాక్లెట్ డంప్లింగ్స్ ఇది ఆద్య కంప్లీటెడా? ఇంతేనా? కంప్లీటెడ్. ఇంకో 15 minutes టైం ఉండాలి, ఆరుతాయి. ఓకే. 15 minutesలో ఆరిపోతాయి. మేడం చేసేది ఏదైనా సరే మంచిగా 10 minutes 15 minutes ఇలా చాలా తక్కువ టైంలో అయిపోతున్నాయి. మంచి టేస్టీ కూడా ఉంటున్నాయి. కబుర్లు పెడుతూ ఉన్నామే, ముచ్చట్లు పెడుతున్నాయి, మేడం చేసేసారు చాక్లెట్ డంప్లింగ్స్. అండ్ ఈరోజు 2 స్వీట్సే. మరి అది అయ్యాక 15 minutesలో టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. ఓకే. మరి మేడం 15 minutes అయిపోయింది. చాక్లెట్ డంప్లింగ్స్ రెడీ అయిపోయాయా? రెడీ ఆద్య. చాక్లెట్ డంప్లింగ్స్ రెడీ అయిపోయాయి. మేడం సర్వ్ చేస్తున్నారు. మరి స్వీట్గా 2 స్వీట్ ఐటమ్స్ చేశారు ఈరోజు, చూద్దాం. చాక్లెట్ డంప్లింగ్స్ మంచిగా కనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా బాగున్నాయి. ఇది కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది డ్రై ఫ్రూట్స్తో. కాకపోతే మెంతుల స్ప్రౌట్స్ కాబట్టి ఇక్కడ కొంచెం భయం ఉంది. చూద్దాం టేస్ట్ చేశాక. ఇప్పుడు మెంతుల స్ప్రౌట్స్ డిలైట్, మెంతుల స్ప్రౌట్స్తో చేసిన డిలైట్ సర్వ్ చేస్తున్నారు. ఆద్య, ఫుడ్ ఈజ్ రెడీ. మెంతుల స్ప్రౌట్స్ డిలైట్ అండ్ చాకో డంప్లింగ్స్. ఓకే.
మరి నా చేతిలో అయితే మేడం చేసిన మంచి హెల్దీ అండ్ కలర్ఫుల్ స్వీట్స్ అయితే ఉన్నాయి. టేస్ట్ చేద్దాం. మెంతి స్ప్రౌట్స్ డిలైట్ ఫస్ట్ తింటున్నా. మరి చూద్దాం. దీనికి కొంచెం భయపడ్డాను, ఎందుకంటే మెంతులు చేదు ఉంటాయని. మెంతులతో స్వీట్ అంటే ఇంకొంచెం భయం వేస్తుంది కదా. సో ఇదే ట్రై చేస్తున్నా ఫస్ట్ తిందామని. ఇంత టేస్టీగా ఉందో, అస్సలు మెంతులు తిన్నట్టే లేదు. ఆ మెంతులు స్ప్రౌట్స్ అయితే స్వీట్ ఉంటుందని చెప్పారు మేడం. సో అలాగే అసలు మెంతులు తిన్న ఫీలింగ్ లేదు, ఆ చేదు ఫీలింగ్ అయితే లేదు. చాలా చాలా బాగుంది. అండ్ డ్రై ఫ్రూట్స్, మళ్ళీ ఇంకా నట్స్ పౌడర్ అంతా వేశారు కదా, ఇంకా టేస్టీగా ఉంది. అండ్ బెల్లం కూడా వేయడం వల్ల కొంచెం ఆ థిక్నెస్ అలా తెలుస్తుంది. చాలా బాగుంది. మరి కలర్ఫుల్గా కనిపిస్తున్న చాక్లెట్ డిలైట్ టేస్ట్ చేద్దాం. మంచిగా స్ప్రింకిల్ చేశారు కలర్ఫుల్గా. అండ్ చాక్లెట్ డిలైట్ దీనిలో మొత్తం గుమ్మడి గింజలు అండ్ అటుకుల పౌడర్తో చేశారు. సో చూద్దాం. చూడ్డానికి అయితే రాగి బిస్కెట్స్ ఉంటాయి కదా, అలా కనిపిస్తుంది. కోకో పౌడర్ వల్ల కలర్ అలా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. హెవీ స్వీట్ అలా తెలియట్లేదు, చాలా మైల్డ్గా అలా ఉందన్నమాట. సో అలా నార్మల్ స్వీట్నెస్ ఉంది కాబట్టి, ఎక్కువ హెవీగా లేకుండా ఉంది కాబట్టి హ్యాపీగా తినొచ్చు. ఎక్కువ కూడా తినొచ్చు, 1-2 అలా తీసుకోవచ్చు. అటుకుల పౌడర్ అండ్ బెల్లం ఇలా యూజ్ చేశారు కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు, హెల్త్కి ఏం ప్రాబ్లం అవ్వదు. హెల్తీగా మంచిగా తినొచ్చు హ్యాపీగా. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు.